చాలా మందిని వేధించే సమస్య డాండ్రఫ్. మీరు డాండ్రఫ్ పోవాలని రకరకాల యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడుతున్నారా? రాత్రంతా తలకి నిమ్మరసం, పెరుగు, మెంతులు రాసుకొని గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారా? అయినా సరే ఆ డాండ్రఫ్ 2 రోజులు తగ్గి మళ్ళీ అంతకంటే డబుల్ స్పీడ్లో తిరిగొచ్చేస్తుందా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న సైంటిఫిక్ నిజం వింటే మీరు షాక్ అవుతారు. మీరు డాండ్రఫ్ అనుకుని ఏ ప్రోడక్ట్ అయితే వాడుతున్నారో అసలు మీ తలలో ఉన్నది డాండ్రఫే కాకపోవచ్చు. అవును, మీరు విన్నది నిజం. మనం డాండ్రఫ్ అనుకుని చేసే కొన్ని తప్పులు మన తలలో ఉన్న వేరే ప్రాబ్లమ్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాయి. అసలు మీ తలలో ఉన్నది డాండ్రఫా కాదా? అసలు కారణం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో క్లియర్ కట్గా లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందో మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చుండ్రు ఈ రోజుల్లో మనందరికీ పిచ్చెక్కించే కామన్ ప్రాబ్లంగా మారింది. నలుగురిలోకి వెళ్ళినప్పుడు తల గోక్కోవాలన్నా, నల్లటి బట్టలు వేసుకోవాలన్నా తెగ భయపడిపోతుంటాం. కానీ ఫ్రెండ్స్, చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏంటో తెలుసా? తలలో తెల్లగా పొట్టు రాలగానే అది డాండ్రఫ్ అనుకుంటారు. కానీ సైన్స్ ఏం చెప్తోందంటే తలపై చర్మం పొడిబారడం వల్ల వచ్చే డ్రై స్కాల్ప్ వేరు, డాండ్రఫ్ వేరు అని. మీది డ్రై స్కాల్ప్ అయ్యుండి మీరు డాండ్రఫ్ షాంపూలు వాడితే ఏమవుతుంది? ఆ షాంపూలు మీ స్కాల్ప్ని ఇంకా డ్రైగా మార్చేసి ఆ పొట్టుని మరింత ఎక్కువ చేస్తాయి. అందుకే ముందు మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. దీన్ని కనిపెట్టడం చాలా ఈజీ. జాగ్రత్తగా వినండి. డ్రై స్కాల్ప్. మీ జుట్టు కడిగిన తర్వాత తలంతా లాగేస్తున్నట్టు డ్రైగా అనిపిస్తే అది డ్రై స్కాల్ప్. ఇందులో రాలే పొట్టు చాలా చిన్నగా, తెల్లగా, పౌడర్లా ఉంటుంది. జస్ట్ తల ఇట్లా దువ్వగానే కింద పడిపోతుంది. మన స్కాల్ప్లో ఉండే మలాసెజియా అనే ఒక రకమైన ఫంగస్ మన తలలో ఊరే నూనెని తిని బతుకుతుంది. అది ఎక్కువైనప్పుడు డాండ్రఫ్ వస్తుంది. ఇందులో పొట్టు పెద్దగా, కాస్త జిడ్డుగా, పచ్చగా లేదా పసుపు రంగులో ఉంటుంది. ఇది తల చర్మానికి అంటుకుని ఉంటుంది. గోకితేనే వస్తుంది. సో మీది ఆయిలీ స్కాల్ప్ అయ్యుండి పసుపు రంగు పొట్టు వస్తుంటేనే అది నిజమైన డాండ్రఫ్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా? సరే, మీది నిజంగానే డాండ్రఫ్ అనుకుందాం. అయినా సరే అది ఎందుకు తగ్గట్లేదు? ఎందుకంటే మనం చేసే ఈ 3 తప్పుల వల్లే. ఫస్ట్ మిస్టేక్, తలకు విపరీతంగా ఆయిల్ పెట్టడం. అయ్యో, తలలో చుండ్రుంది, బాగా కొబ్బరి నూనె పెట్టేస్తే తగ్గిపోతుంది అని చాలామంది నూనెలు కుమ్మరిస్తారు. ఇందాకే చెప్పా, డాండ్రఫ్కి కారణమయ్యే ఫంగస్కి నూనె అంటే ఇష్టం. మీరు ఆయిల్ పెడితే ఆ ఫంగస్కి బిర్యానీ పెట్టినట్టే. అది ఇంకా ఎక్కువైపోతుంది. చుండ్రు ఉన్నప్పుడు ఆయిల్ పెట్టద్దు. నెక్స్ట్, షాంపూని సరిగ్గా వాడకపోవడం. మార్కెట్లో దొరికే యాంటీ డాండ్రఫ్ షాంపూ తెచ్చి జస్ట్ అట్లా రాసి వెంటనే కడిగేస్తారు. అలా చేస్తే అది అస్సలు పనిచేయదు. థర్డ్ పాయింట్, తడి జుట్టుతో ఉండడం. తలస్నానం చేశాక జుట్టుని సరిగ్గా ఆరబెట్టకుండా ముడి వేసిస్తే అక్కడ తేమ ఎక్కువై ఫంగస్ ఇంకా బాగా పెరుగుతుంది. మరి దీనికి లేటెస్ట్ సొల్యూషన్ ఏంటి? హోమ్ రెమెడీస్ కొన్ని రోజులు హెల్ప్ అవ్వచ్చు, కానీ డాండ్రఫ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ కాబట్టి దానికి కరెక్ట్ మెడికేటెడ్ షాంపూ వాడాలి. మీరు కొనే షాంపూ వెనకాల ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. కీటోకానజోల్ లేదా జింక్ పైరిథియోన్. ఇవి ఫంగస్ని రూట్ నుండి చంపేస్తాయి. సాలిసిలిక్ యాసిడ్. ఇది తలలో పేరుకుపోయిన ఆ జిడ్డు పొట్టును క్లియర్ చేస్తుంది. ఇక వాడే పద్ధతి, షాంపూని స్కాల్ప్ మీద మాత్రమే పెట్టాలి, జుట్టుకి కాదు. పెట్టి కనీసం 3 నుండి 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. అప్పుడే ఆ మెడిసిన్ చర్మంలోకి వెళ్ళి ఫంగస్ని అటాక్ చేస్తుంది. ఆ తర్వాతే కడగాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే చాలు. ఒకవేళ మీది డాండ్రఫ్ కాకుండా డ్రై స్కాల్ప్ అయితే మీరు యాంటీ డాండ్రఫ్ షాంపూలు అస్సలు వాడద్దు. మీరు మంచి సల్ఫేట్ ఫ్రీ మైల్డ్ షాంపూ వాడాలి. తలస్నానానికి అరగంట ముందు లైట్గా గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ పెట్టుకుంటే మీ డ్రై స్కాల్ప్ ప్రాబ్లం ఈజీగా సెట్ అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, చుండ్రు తగ్గకపోవడానికి కారణం ప్రోడక్ట్స్ కాదు, మనం దాన్ని అర్థం చేసుకునే విధానం. ఈ రోజు నుంచే మీ స్కాల్ప్ టైప్ ఏంటో చూసి కరెక్ట్ పద్ధతిలో ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ బటన్ నొక్కేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.